చెప్పండి, పేరు చెప్పండి. నా పేరు కె సుధాకర్ రావు. నేను ఈ రేవా సెక్రటరీని. 10 సంవత్సరాల క్రితం హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఎక్కువ మంది మన ఎంప్లాయీస్ రిటైర్డ్ కానీ ఉండేది ఎక్కువ మల్కాపురం, శ్రీహరిపురం ఏరియా. కానీ మురళీనగర్లోనే స్థాపించడానికి కారణం ఏంటంటే అప్పుడు మా సభ్యుడి తాలూకా ఒక రిటైరీ తాలూకా మిస్సెస్ చనిపోతే 4 ఇళ్ళు అవుతుండో నాకే తెలియలేదు. ఈ వాతావరణం పోవాలి, అందరూ ఒకరికొకరు తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ముందు మురళీనగర్ ఏరియాలో ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది 10 సంవత్సరాల క్రితం. తర్వాత ఏంటంటే ఆ 2 వార్డులకే కాకుండా దీన్ని మొత్తం సిటీ మొత్తానికి విస్తరింపు చేసి ఈ రోజున 180 దగ్గర సభ్యులు చేరారు. అలాగే ఈ అటెండెన్స్ సంఖ్య కూడా బాగా పెరిగింది. ఆ రకంగా ఏంటంటే షిప్ యార్డు ఒక కుటుంబంలాగా, షిప్ యార్డ్ కుటుంబాన్ని ఒక దగ్గర కలుసుకోవడం, ఒకరికొకళ్ళు పలకరించుకోవడం, మాట్లాడుకోవడం, అలాగే ఏమైనా విషయాలు ఉంటే చర్చించుకోవడం, ఇలాంటి అన్ని విషయాలకు కూడా ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్గా దీన్ని తర్వాత రిజిస్టర్ కూడా చేయడం జరిగింది. ఈ రకంగా ఏంటంటే డిసెంబర్ 17నే ఎందుకు పెట్టామంటే డిసెంబర్ 17 అనేది దేశవ్యాప్తంగా ఒక పెన్షన్ దినంగా కూడా జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ 2 రకాల, అటు ఆగస్టు 15 నుంచి 17కి మార్చి మొత్తం వార్షికోత్సవం ప్లస్ పెన్షన్స్ డే 2 కూడా మిక్స్డ్గా చేయటం అనేది జరుగుతుంది. ఆ రకంగా ఈరోజు కూడా చాలా ఎక్కువ మంది కుటుంబ సభ్యులతో కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో సుమారు 110 మంది దగ్గర అటెండ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రకంగా ఇంతమంది వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ రకంగా అందరికి కూడా ప్రధాన కార్యదర్శి సుధాకర్ గారు చెప్పినట్టు ఇది మురళీనగర్లో స్థాపించిన తర్వాత దీన్ని సిటీ మొత్తంగా మేము ఈ కార్యక్రమాల గురించి తెలియజేసి ఎక్కువ మందిని సభ్యుల్ని ఈ అసోసియేషన్లో జాయిన్ అయ్యేటట్టుగా మేము కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదే కాకుండా ఈ అసోసియేషన్గా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకి తోడ్పాటుగా మన ఏపీలోనే కాకుండా తెలంగాణ నుంచి 1-2-3 సభ్యులు, కేరళ నుంచి 1-2-3 సభ్యులు, వారి యొక్క అలాగే చెన్నై నుంచి 1 సభ్యులు, మేము కూడా మీకు సపోర్టుగా నిలబడతాం అని అక్కడున్నా కూడా ఇక్కడ కార్యక్రమాల గురించి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా లైఫ్ మెంబర్స్గా ఈ అసోసియేషన్లో జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క తోడ్పాటును కూడా అందించారు. సో వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే సమయంలో ఈ అసోసియేషన్ ద్వారా మేము ఈ గత 2 నెలలుగా మేము రిప్రజెంటేషన్లు రక్షణ మంత్రి గారికి మా సదుపాయాలకు సంబంధించి, మెడికల్ సదుపాయాలకు సంబంధించి, వాటికి సంబంధించి